రాష్ట్రంలో దోపిడి దొంగల మూట, అవినీతి ఆనకొండలు ఇవాళ విచ్చలవిడిగా భూదోపిడికి పాల్పడుతున్నటువంటి ఒక రియల్ ఎస్టేట్ కబ్జా కోర్లు ఇవాళ ప్రభుత్వ ఆధిపత్య పదవుల్లో కూర్చొని గాథ కింద పందికొక్కులు లెక్క ఇవాళ వేల కోట్ల రూపాయల విలువైనటువంటి ఒక భూములను అప్పనంగా ప్రైవేట్ వాళ్లకు కట్టబెడుతూ తద్వారా కమిషన్లు దండుకుంటూ తరతరాలకు చెందినటువంటి ఒక భవిష్యత్ తరాలకు చెందినటువంటి ఒక భూ సంపదను ఇవాళ విచ్చలవిడి వ్యాపారానికి ఇవాళ పాల్పడుతున్నటువంటి ఒక పరిస్థితి రాయదుర్గం సాక్షిగా ఈరోజు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఈ భూమిని రేవంత్ రెడ్డి గారు తన బినామీ సంస్థలుగా చలామణి అవుతున్నటువంటి కొంతమంది ప్రైవేట్ వాళ్లకు వంశీరామ్ బిల్డర్స్ అని చెప్పని, అపర్ణ లీడ్ ద ఫ్యూచర్ అనేటువంటి ఒక సంస్థ వాళ్లకు టెండర్లు లేకుండా, సహేతుకమైన అగ్రిమెంట్లు లేకుండా, ఏ డాక్యుమెంట్లు పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉంచకుండా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఇవాళ వంశీరామ్ కు అపర్ణ లీడ్ ఫ్యూచర్ వాళ్లకు కట్టబెట్టి తద్వారా వేల కోట్ల రూపాయల కమిషన్లు దండుకుంటున్నారు. ఆ పాలసీ ప్రకారంగా తెలంగాణ రాష్ట్రానికి 200 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అనేటువంటిది 200 కోట్ల రూపాయల లోన్ వచ్చింది. 200 కోట్ల రూపాయల లోన్ గా వచ్చినటువంటి ఒక సొమ్ము, దాంతో పాటుగా దాదాపు 1700 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఒక భూమిని మొత్తానికి మొత్తం టెండర్లు లేవు, పారదర్శకమైన అగ్రిమెంట్లు లేవు, అత్త సొమ్ము అల్లుడికి దానం చేసినట్టో లేకపోతే బావలు బామ్మర్దులకు దానం చేసుకున్నట్టో మొత్తానికి వంశీరామ్ బిల్డర్ కు తర్వాత అపర్ణ బిల్డర్ కు కట్టబెట్టి వాళ్ళ ఇక్కడ మాల్ కట్టిస్తున్నారు. మాల్ కట్టిస్తే మీ సమ్మెం పోతుందా అని మీరు అంటుండొచ్చు. మాల్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఉత్పత్తులు ఉంటాయి. మన తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినట్టయితే పోచంపల్లి చీరలు, ఆ పోచంపల్లికే ప్రత్యేకమైన ఒక చీరలు, చేనేత కార్మికులు చీరలు తయారు చేస్తారు. తర్వాత కరీంనగర్ లో సిల్వర్ ఫిరిగ్రీ అని చెప్పని అక్కడ వెండి సంబంధించిన పనులు చేస్తారు. చేరియాల పెయింటింగ్స్ గానీ, నిర్మల్ టాయ్స్ గానీ, లేకపోతే గద్వాల్ చీరలు గానీ, సిరిసిల్ల చీరలు గానీ, లేకపోతే పెంబర్తి ఇత్తడి ఉత్పత్తులు కానివ్వండి, ఇట్లా దాదాపు మనకు సిద్దిపేట గొల్లబామ చీరలు గానీ, ఆదిలాబాద్ డోక్రాలు గానీ, బంగనపల్లి మామిడి పండ్లు గానీ, వరంగల్ దుర్రీలు గానీ, తివాచీలు అంటాం మనం. ఇట్లా దాదాపు ఒక 17 రకాలైనటువంటి ఒక ఉత్పత్తులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఇది కేవలం తెలంగాణ కళలు, తెలంగాణ సంప్రదాయక వృత్తులు, తెలంగాణ పేదలు మధ్యతరగతి వర్గాలు తయారు చేసేటువంటి ఒక ఉత్పత్తులను షోకేస్ చేయడం కోసం మాల్స్ కట్టామంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్ అయినటువంటి ఒక రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ మనస్తత్వంతో దీన్ని 27 అంతస్తుల బిల్డింగ్ అని చెప్పని కడుతూ దాంట్లో ఇవాళ పెద్ద ఎత్తున ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పాల్పడుతున్నాడు. కేంద్ర ప్రభుత్వ లక్ష్యం ఇక్కడ ఉన్నటువంటి ఒక చేతి వృత్తి కళాకారులకు సంబంధించినటువంటి ఒక ఉత్పత్తులను షోకేస్ చేయాలా, దేశవ్యాప్తంగా ఉన్న ఉత్పత్తులను షోకేస్ చేయాలా. రేవంత్ రెడ్డి దాన్ని మరుగున పెట్టి ఇవాళ ప్రైవేట్ వాళ్లకు అప్పనంగా కేటాయించి, ఇది గోల్డ్ మైన్, ఇదంతా రాయదుర్గం అంతా గోల్డ్ బంగారం, ఇంచు భూమి ఇక్కడ బంగారం లెక్క ఉంటుంది, అంత కాస్ట్లీ భూమి. ఈ భూమిని అప్పనంగా కట్టబెట్టిండు. డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఎవరితో చేసుకున్నాడు? తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ అని చెప్పని వాళ్ల పేరు మీద ఉన్నటువంటి 6 ఎకరాల భూమిని డెవలప్మెంట్ అగ్రిమెంట్ వంశీరామ్ బిల్డరు తర్వాత అపర్ణ వాళ్లతో చేసుకొని 27 లక్షల స్క్వేర్ ఫీట్లు కట్టేటువంటి ఒక ఈ అంతస్తుకు, ఈ రాజమహల్ కు ఇక్కడ కేవలం 9 లక్షలు మాత్రం ప్రభుత్వానికి ఇస్తారట, ఎంగిలి మెతుకులేసినట్టు. 18 లక్షలేమో అపర్ణ వంశీరాముడు దొబ్బిపోతాడట. ఒక్క దగ్గర టెండర్ డాక్యుమెంట్ లేదనా? ఇంత పెద్ద టెండర్ అయితే డాక్యుమెంట్ అయితే పబ్లిక్ డొమైన్ ఉండాలి కదా. వేల కోట్ల రూపాయల భూమి కదా ఇది. టెండర్ డాక్యుమెంట్ లేదు. ఏ బేసిస్ మీద నువ్వు అపర్ణను వంశీరామ్ను ఎంపిక చేసినవో ఆ టెండర్ సెలక్షన్ క్రైటీరియాకి సంబంధించిన డాక్యుమెంట్లు లేవు. ఇది కేవలం
ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు దోచిపెట్టడం కోసం ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 200 కోట్ల లోన్ ఇచ్చింది. అది కొంత ఏదో ఎంగిలి మెతుకులు లెక్క అపర్ణవాడికి ఇచ్చి మిగతా అంతా కూడా ముఖ్యమంత్రి దొబ్బుకపోయిండు అని చెప్పని ఇవాళ బయట వార్తలు వస్తా ఉన్నాయి. ఎవడబ్బ సొమ్ము ఇది? ప్రజల సొమ్ము. గద్దల్ లెక్క దోచుక తింటా ఉన్నారు ఇవాళ అవినీతి ఆనకండలుగా మారిన అనుమల కుటుంబం. ఇవాళ దీనిపైన కేటీఆర్ గారు పెద్ద ఎత్తున ఒక ఉద్యమం లెక్కనే దీన్ని చేపట్టిండ్రు. నిన్న కొండలరెడ్డి గారికి కేటాయించిన భూముల విషయంలో గాని, ఇవాళ ఇక్కడ కేటాయించబడ్డ అడ్డమైన భూములు గాని, వీటన్నిటిపైన ఒక ఉద్యమం బీఆర్ఎస్ పార్టీ మొదలుపెట్టింది. మేం నిన్న నిర్మలా సీతారామన్ గారికి లేఖ రాసినాం. విష్ణువర్ధన్ రెడ్డి, జయేష్ రంజన్ వీళ్ళు ఈ కంపెనీని నడుపుతా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, అనుముల రేవంత్ రెడ్డి ఎంతైతే నేరస్తుడో ఆయనకు కొమ్ముగాస్తున్న అధికారులు కూడా అంతే నేరస్తులు. ఇష్టం వచ్చినట్టుగా దొంగ అగ్రిమెంట్లు, దొంగ టెండర్లు చేసి వేల కోట్ల రూపాయలు గాథ కింద పందికొక్కులు లెక్క దోచుక తింటామంటే కర్రు గాల్చి అధికారులకు కూడా వాత పెడతాం, ఎవరిని వదిలిపెట్టాం. బీజేపీ వాళ్ళకి కళ్ళే కనబడవు. రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని బూతుపుడులు చేసినా బీజేపీ వాళ్ళకి కనబడతలేదు. ఆఖరికి నరేంద్ర మోడీ పేరు మీద నిర్మించబడుతున్న ప్రాజెక్టులో కూడా అవినీతి జరిగితే గుడ్డిగుర్రం పళ్ళు తవ్వినట్టు బండి సంజయ్ లాంటి వాళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు. ఎందుకో రేవంత్ రెడ్డి బీజేపీ, తెలంగాణ బీజేపీ కుమ్మక్క అయిపోయి ఇవాళ చిల్లర దోపిడీకి పాల్పడతా ఉంది. వీళ్ళ అవినీతి అక్రమ బాగోతాలు, ఆనకొండ లెక్క అనుముల కుటుంబం చేస్తున్న దోపిడీ, మరీ ముఖ్యంగా ఈ రాయదుర్గంలో జరుగుతున్నటువంటి ఈ భూ దోపిడీని, ఈ రియల్ ఎస్టేట్ దందాను తప్పనిసరిగా మేము సహేతుకంగా గవర్నర్ దగ్గరికి వెళ్తాం, సిఏజీ దగ్గరికి వెళ్తాం, సిబిఐ దగ్గరికి వెళ్తాం. ప్రజల సొమ్ము, ప్రజల ఆస్తి, దీన్ని దోచుక తింటున్న వాళ్ళందరిపైన కూడా తప్పనిసరిగా ప్రజాస్వామ్యబద్దంగా, రాజ్యాంగబద్దంగా, న్యాయబద్దంగా మా పోరాటం ముందుకుంటుంది. వి డిమాండ్, శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రీ మినిస్టర్, మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మీకేమాత్రమైనా ఔచిత్యం ఉన్నట్టయితే, మీరు నిజంగా నీతి నిజాయితీ ఉన్నవాళ్లే అని చెప్పని కనుక మీకు నమ్మకం ఉన్నట్టయితే క్యాన్సిల్ దిస్ టెండర్. పట్కరా టెండర్ డాక్యుమెంట్లు రేపు తెలంగాణ అమరవీరుల సాక్షిగా చర్చ చేద్దాంపా. ఏ బేసిస్ మీద అపర్ణానికి ఇచ్చినావు, ఏ బేసిస్ మీద వంశీరాముడికి ఇచ్చినావు చర్చ చేద్దాం రా. ఏ బేసిస్ మీద 200 కోట్ల రూపాయలు అప్పనంగా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఎట్లా దానం చేసినావో చర్చ చేద్దాం రా అని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము.